హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పీకుతున్న ఈ పూలు ఎంతమందికి తెలుసు? దీని పేరు ఏమిటి? ఎంత బాగుంది కలరు, సూపర్గా ఉంది. ఎట్లుంది కుంకుమ? ఇప్పుడు బయట మార్కెట్లో అంతా ఫేక్ కుంకాలు కెమికల్స్ వస్తున్నాయి కదండి. సో అందుకని చెప్పేసి కెమికల్స్తో చేసిన కుంకుమ మంచిది కాదు కదా. సో అందుకని చెప్పేసి మా టీము నేను కుంకుమని అమ్మ చేతిలో ఉండలే క్రోటాన్ని ఎండబెట్టి ఆ పౌడర్ని అంతా బాగా ఫైన్యూట్గా తయారు చేసేసినామంటే ఇట్లా కుంకుమ పొడి అయిపోతుంది అనమాట. అందుకే మనం ఈ 3 acres క్రోటాన్ చెట్లు వేసేస్తాం. ఇప్పుడు చూడు బాబా నీ టాలెంట్ ఏం టాలెంట్ రావాని అక్కవాని అమ్మవాని ఆలి. అయితే వాళ్ళు ఆ లొకేషన్కి పోయింటివా నువ్వు? ఓన్లీ వాళ్ళు అదే పెట్టింటారు. లేదు ఉంటుంది నీకు మీరు ఆ మాత్రం దాన్ని సరే. సో మనకు ఒక గిఫ్ట్ వచ్చిందనమాట. సో ఈ గిఫ్ట్ ఏముంటుంది అనేది నేను గెస్ట్ చేస్తున్నాను. నాది పద్ధతి ఒక ఫోటో మోస్ట్లీ ఉంటుంది అని అనుకుంటున్నా. అది దేవుడు ఉంటుంది అనుకుంటున్నా. విల్సి సరే కానీ ఆ రూమ్లోకి పో ఒకసారి. సరే అవును పోయిందిలే. విష్ణు, నాకు ఇట్లాంటివి నాకు కొంచెం ప్లీజ్ ఉన్నాయి. నాకు ఇది అన్నమాట, నువ్వు అట్లా నాకు ఇది చెయ్యొద్దు విష్ణు. ఏమైంది నాన్న? చెప్పేది ముందే చెప్పు, నేను భయపడతాను తెలిసిన. ఏమైందా అని ఒకసారి గుండె అంటే నా గుండె చాలా చిన్నది ఆల్రెడీ అన్ని మావే. ఎందుకు నాన్న? ఏమైతుంది నాన్న? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఏంది కాదు అట్లా కాదు. ఎవరు పంపిస్తున్నారు? డెలివరీ అంతే, పేరు లేదు ఊరు లేదు. చెప్పలే ఆ ఫోటో ఆల్బమ్. సూపర్ సూపర్. ఏ స్టిక్కర్? యోగా అదే ఇద్దరు స్టిక్కర్లలో ఉంది కదా. ఇది చాలా బాగుంది, చాలా బాగుంది అసలు. మనం పెళ్ళైనప్పటి నుంచి ఒక్కటి కూడా మన ఇద్దరు ఫోటోస్ మన రొమాన్స్ ఫ్రాంక్స్ సంబంధించి. ఇది కూడా ఇట్లా రివర్స్ లోనే వచ్చిందండి. ఇది కూడా మళ్ళీ సస్పెన్స్. సూపర్ అన్న. ఓపెన్ చేసి ఇది కూడా ఆ స్టిక్కరేనా? అవునవును. ఓహో, హీరో హీరోయిన్ ఇద్దరు. అసలు ఇంతవరకు మేము ఇద్దరు ఫొటోస్ లేవు. చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. సో నైస్. స్కెచ్తో గీపించాను. ఇది పెన్సిల్తో మొత్తం అంతా ఆర్ట్. ఇది మన కార్లో అప్పుడు ఎంత బాగా తీసినాడు ఆ పిల్లోడు. అంటే మనం ఫోటోనే సెండ్ చేయలేదు అసలు, వీడియోస్ లెక్క. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు మనం క్రోటాను పూలు కోయడానికి వచ్చినాం అనమాట. ఈ క్రోటాను పూలని యూజ్ చేసి అమ్మని కొంచెం ఆట పట్టిద్దాం. ఏమ్మా ఏమే చేసినారు, దున్నారు. ఎందుకు రావు చెప్పనే చెప్పు ఒక్క మాట కూడా. ఇక్కడ ఏం దున్నలే రోడ్ అమ్మా. ఇది ఎందుకు అనుకుంటున్నావు దున్నిండేది? పంట చెప్తా. తెల్లోడా నల్లోడా? తెల్లోడా చెప్పులే. చెప్తానమ్మా. ఇప్పుడు మనము బిజినెస్ స్టార్ట్, దానికోసమే ఇదంతా ప్లాను. ఏం బిజినెస్ చెప్తా కదా, నీకెందుకు తొక్కులాడతావు? చెప్పు, ఎందుకు ఇది పెట్టేస్తావు? యువర్ థింకింగ్ రైట్. ఏంది ఇది? తిక్కపూలు తిక్కపూలు కాదమ్మా, తిక్కమోగం దానివే. నేను తిక్కపూలు అంటాను ఇక్కడ. ఇది అవి అవే వేస్తాం ఇప్పుడు మనం ఇదంతా. అవేసాం. ఏది నోటుకొస్తే అది మాట్లాడక నాకు నీకు తెలుదు పెట్టదు నీకంతా.
ఈ జన్మకి చాలు నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది ఏంది నువ్వు ఏం గుర్తు ఏమి ఈడ ఏమి చూడలేదు నువ్వు ఇదంతా చూడలే అంత మారిపోయింది ఇదేమే ఆ? ఎప్పుడు తెచ్చినావు దానికి అబ్బా అబ్బా ఇవి మనం తేలేదు ఈ చెట్లు ఇవి ఇది అవంతా మన సబ్స్క్రైబర్ కమ్ వెల్ విషర్ ఉన్నాడు ఆ పిల్లోడు ఇచ్చినాడు లిల్లీలు చూడాడా అప్పుడే లిల్లీ వచ్చింది చూడు వర్షానికి నాటినారు వచ్చినది తెలుసుకుంటువే అబ్బా 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 ఇది చూడు దానిలోకి వస్తాయి వస్తాయి వైట్ వస్తాయి పెద్దగా వస్తాయి పూలు అది డిసెంబరాలు డిసెంబర్ కాదు ఇది డిసెంబరాలే డిసెంబర్ కాదు ఇది ఇది మే లే పూలు చెప్పాలే ఏం లే ఓకే చెట్లు వచ్చినాయి చూడు లిల్లీ పూలు చూడు ఆడ కూడా చూడొద్దు ఇదిగో ఈడ మార్చేసినారు ఇంకా పోయే కొద్ది ఇంకా అంతేగా మూత కొట్టు ఇంట్లో కాగుంది ఇస్తాను గిఫ్ట్ అమ్మా నీకు ఫస్ట్ ఉండు ఒక్క నిమిషము ఎండాలంగా ఉండేది పంపించినారు ఎందుకు ఎప్పుడు నెగిటివ్ మైండ్ అవన్నీ అట్లాంటివే కదా వస్తాండేది మేము వెళ్ళిపోతాం బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి నెగిటివ్ మైండ్ నెగిటివే తీసుకొస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అంతా ఇలా ఉన్నారు సో మనకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్స్ వచ్చినాయన్నమాట నిన్న మనం ఆల్రెడీ తీసేటప్పుడు వీడియో ఇంతకుముందే పెట్టేసి ఉంటాను అనమాట మాకు తీసేటప్పుడు సో అమ్మ తీసేది చూద్దాం మనము అమ్మ తీసేసినాక అంతకుముందు ఫస్ట్ మీరు చూపి మా చూపిల్లా అబ్బా 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 ఏ హీరోయిన్ లాగున్నారు అబ్బో ఎవరు నాయన థ్యాంక్స్ అండి అబ్బా ఏముంది అసలు ఏం మైమర్చిపోయినారో లవ్లేకి ఇది అది చూపి అబ్బాబాబాబాబాబాబాబా ఏమిదిగా పంపించినారు నాయన పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు మా ఇద్దరు ఫొటోస్ ఒక్కటి కూడా లేదు. అసలు మ్యారేజ్ అయినప్పటి నుండి కనీసం పెళ్లి ఫోటో కూడా మా ఇద్దరిది లేదనమాట ఒకటి కూడా ఫస్ట్ ఫొటోస్ నాకు తెలిసి ఇవే అనుకుంటా అంటే మీ కదా ఒక్కటి కూడా లేదు అసలు వరం ఇంకా తీసేనా ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా బాబా ఓ ఫస్ట్ లెటర్ వచ్చింది లెటర్ ఏందిరా నాయనా ఉండు బాబా 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 ఏంది బాబు ఇట్లా పంపించినారు అది సూపర్ జబ్బల్ రాదా జబ్బల్ రాదా జబ్బల్ ఇది ఎట్లుందా భయపడతారు బాబు నన్ను చూస్తే మా బాగున్నావు జబ్బలు వేసుకొని జబ్బలు రాదా బాగుంది అయ్యా సూపర్ అది నీకు ఇంకోటి తెలుసా ఆ గిఫ్ట్ కన్నా ఆ గిఫ్ట్ వర్త్ ఎక్కువ వర్త్ ఎక్కువ ఎండను నాది ఇంకా బాగుండే బాగున్నావులేమ్మా జబ్బలు చూడు ఎట్లున్నాయో జబ్బల ఏందంత గలీజ్గా ఉంది బుగ్గలు కూడా చూడు ఎట్లా వచ్చినాయి బుగ్గలు చూడు మీరు ఎట్లా లావుగా దయ్యంలాగా ఉన్నాను దయ్యంలాగా నేను ఏమైనా అంతలా ఉన్నానా అట్లనే ఉంటావు మా నువ్వు అప్పుడు యాక్చువల్గా అట్లనే ఫోటోలు ఎట్లున్నావో అట్లనే వచ్చినావు అదైతే అంతేగా తలకాయకి అంత నూనె పెట్టుకొని అది ఆల్రెడీ చేసినది కదా. కత్తిరి తీసుకో ఒకటి ఇట్లా తొందరగా అన్ని మంచి మంచి ఫోటోలు ఉన్నాయి ఇదే నా పంపిల్లా అట్లా కాదమ్మా అది వాళ్ళు డ్రా చేసినది కదమ్మా డ్రా చేసి ఎన్ని చేయకూడదు బాబు నా ఎన్ని ఉన్నాయి అడిగింటే నువ్వు పంపిస్తా అంటావు కదా చూడండి ఏముందో అసలు బాబా అసలు అయ్యా లెటర్ హాయ్ జబ్బల్ రాధిక ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకదు హలో రాధిక వ్లాగ్స్ రాధిక ఆంటీ విష్ణు అన్న పద్దు వదిన ఓహో చిన్న దురాశ ఈ లెటర్ని అమ్మకు చూపించి చదివించు అన్న హ్యాపీ ఫ్యామిలీ మీ నందు చాలా థ్యాంక్స్ నందు ఇది చూడు ఇది ఫైర్తో దీన్ని ఇక్కడ చూడు దీన్ని అంటించి ఫైర్తో దీన్ని అంటించి మళ్ళా ఆర్పి ఇట్లా క్రియేట్ చేసి ఇది రాసి పంపించినాడు ఎంత బాగుంది చూడు మళ్ళీ ఈ పేపర్ అసలు చూడండి పేపర్ మళ్ళా
జబ్బల్ రాధిక ఫోటో బాగున్నావు లేరా జబ్బలు రాదు కానీ జబ్బలు నువ్వేంరా అన్ని 196 ఫోటోలు నావి ఎంత మంచి ఉన్నాయి. నిలబడుకోండి, పట్టు సారీ కట్టుకోండి అన్ని ఈసారి మంచిగా కాకుండా నీవైతే బాగా మంచిది పంపించి ఈ ఫోటోని పదే పనిగా ఆడన్ను పదే పదే వేరే వాళ్ళు కదా పంపించిండేది వాళ్ళే అన్ని ఆ పిల్లోడే యాది ఇదే అవి వేరు పంపించింది, మన ఫోటోలు పంపించింది. ఈ పిల్లోడు నీది ఒక్కటే పంపించాడు, మాది పంపిలే. ఇది పంపించిండేది వేరే వాళ్ళు. భూతం ఉన్నట్లున్నా ఇది రియలైజేషన్. వేసేదైతే మటుకు భలే గీసినారు, హార్డ్ వర్క్ చాలా బాగా. నువ్వు నాది ఇంకా వేరే పంపించి నందునే ఫిబ్రవరిలో గీసినాడు చూడు, బాగా గీసినాడు. నువ్వు ఆర్టిస్టులని మెచ్చుకోలే చెంసు. ఆర్టిస్ట్ ఇంత బాగా గీసినాడంటే అబ్బాయి ఎంతో టాలెంటెడ్ అని ఇప్పుడు నువ్వు సన్నగైనావు అని బాధపడుతున్నావు, అందుకే కదా నీకు జబ్బలు అట్లుండేది. చెప్పుతో కొడతా, నేనేం ఎప్పుడు లేనట్లంతలావు. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, ఇంతకుముందు నువ్వు ఇది అడిగితేవు కదా ఎందుకు అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఇది యాక్చువల్గా ఇంకా తొందరలో ఫుడ్ వీడియోలు ఇంకా ఎండలు ఉన్నాయని చెప్పేసి లేట్ అవుతుందండి. ఎందుకంటే చూస్తున్నారు కదా లోపల కూర్చుంటానే చెమటలు కారిపోతున్నాయి. ఇంకా ఫుడ్ చేస్తా వీళ్ళు మేకప్ అది ఇది పూసుకుంటారు కదా, క్రీమ్స్ అవి ఇవి కారిపోతాయి. మేము ఏ మేకప్లు పూసుకోము, పౌడర్ కూడా వేసుకోము, ఓన్లీ స్టిక్కర్. కారిపోతాయి కదా, సో కారిపోతాయి అని చెప్పేసి అందుకే ఈ ఒక్క 1 మంత్ లాస్ట్ 1 మంత్ పోస్ట్పోన్ చేసినాం అనమాట. సో దాంతోపాటు మన చిన్నపాటి ఫుడ్ బిజినెస్ కూడా ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోతుంది. సో ఇవంతా ఎందుకు మనం మీ ముందుకి త్వరలో పొళ్ళు ఏమేం పొళ్ళు అనేది మళ్ళా ఒక వీడియో పెడతాము. పొళ్ళు కానీ పచ్చళ్ళు కానీ అన్నీ స్టార్ట్ చేయాలని. అదే పొళ్ళు మటన్ మసాలా అంటే ఆల్ మొత్తం ఫ్రైలకు కానీ కర్రీస్కి కానీ తర్వాత బిర్యానీలు ఎటువంటి బిర్యానీ ఒక్క పొడే ఆ పొడే మటను చికెను ప్రాన్స్ ఫిష్ తర్వాత ప్రతి బిర్యానీలకు ఫ్రైలకి నాన్ వెజ్కి కర్రీస్కి అయితే మటుకు ఆలు కర్రీకి వంకాయ కర్రీకి అలాంటి దాంట్లకు కూడా యూజ్ అవుతుంది. అది ఆ పొడే వేసుకోవచ్చు. కొన్ని ఫ్రైలకి ఎగ్ ఫ్రైకి అట్లా దాంట్లోకి కూడా అదే. తర్వాత మళ్ళీ ఆలు ఫ్రైకి ఒకే మసాలా ప్రతి దానికి వస్తుందండి. కూరకారం అంటే ఇంకా మీరు మామూలుగా వెజ్ దానికంత వాడుకోవచ్చు. గరం మసాలా అది వేరే వస్తుంది అన్నమాట. ఓకే సరేలే, ఇంకా మళ్ళీ టూ మచ్ వద్దు, అవన్నీ మీకు చెప్తాను లేదు మళ్ళీ. ఇంకా మళ్ళీ దాంట్లోకి ఏమేమి వేస్తావు కూడా చెప్తావు నువ్వు. ఏమేమి వేస్తావు చెప్తేనే ఇంకా కొన్ని. సో స్లోగా మన పోర్ట్ఫోలియోలోకి ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ యాడ్ అవుతాయి అన్నమాట. ఒక వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ వచ్చేసి మనం కనుక్కున్న ఇన్వెంట్ చేసిండేది వచ్చేసి పట్టుకోవచ్చు. ఓకే ఇద్దాం చూడది, కుంకం టచ్ చేసి ఇట్లా చేత్తో అనుకోని చూడు నీట్గా, అన్నీ చూపి ఇట్లా అనుకో. ఇంత బాగుంది కలరు, సూపర్గా ఉంది. ఎట్లుంది కుంకము? ఇప్పుడు బయట మార్కెట్లో అంతా ఫేక్ కుంకాలు కెమికల్స్ వస్తున్నాయి కదండి. సో అందుకని చెప్పేసి కెమికల్స్తో చేసిన కుంకుమ మంచిది కాదు కదా. సో అందుకని చెప్పేసి మా టీము నేను కుంకుమని అమ్మ చేతిలో ఉండే క్రోటాన్ని ఎండబెట్టి దాంట్లోకి మామూలు ఫుడ్లోకి వేస్తారు చూసినావా, కలర్ వస్తుంది కదా, మనము ఆ కలర్ని కొంచెం వేసేసి ఆ పౌడర్ని అంతా బాగా ఫైన్యూట్గా తయారు చేసేసినామంటే ఇట్లా కుంకుమ పొడి అయిపోతుంది అనమాట. అందుకే మనం ఈ 3 acres క్రోటాన్ చెట్లు వేసేస్తాం. మళ్ళా అసలు ఎవరైనా కనుక రే నిజంగా దీంతో కుంకుమ చేసినావా? ఇది కుంకుమ దాంతో చేసినావా? ఇప్పుడు చూడు బాబా నీ టాలెంట్ ఏం టాలెంట్ రావా, నీ అక్కవాని అమ్మవాని. ఇది యాక్చువల్గా ఇది ఇంకా ఎండిపోలే చెంచు, ఇప్పుడు ఎండలేదు కదా, ఇట్లా ఎండిపోయినాయంటే పొడి రాలుతుంది అనమాట. పొడి రాలుతుంది. ఆ పొడే
కొంచెం దాంట్లోకి కలర్ అంతా మిక్స్ చేసేసినామంటే అంటే అదే బిర్యానీలోకి కానీ గోబీ మంచూరియాలోకి రెడ్ కలర్ వస్తుంది చూడు ఇంత ఇంతది నువ్వు వేస్తా అంటావు చూడు మామూలుగా నేను కలర్లే నువ్వు వేయులే మామూలు వేరే వాళ్ళు వేస్తారు కదా ఆ కలర్ వేసేసి మనం అంతా ఇట్లా కలిపేసినామంటే కుంకుమ పొడి అయిపోతుంది. అవుతుంది, అది పెట్టుకుంటే ఏం అవ్వదా? ఏమి కాదు, కెమికల్స్ బయట నువ్వు అందుకే బయట పొళ్ళు చూసినారంటే కుంకుమ అంతా ఇట్లా చేతికి అనుకుంటే అసలు పోదు, అట్లనే ఉంటుంది. చూసినావా నువ్వు గుళ్ళల్లో ఇచ్చేది కూడా అంతా కెమికల్ అనమాట. సో అందుకు మనము క్రోటాన్తో కుంకుమ తయారు చేసినాం ఫ్రెండ్స్. నిజమారా? నిజంగా మా ఒట్టేసే డౌట్ వస్తుంది చెప్పనమ్మా నేను. నాకు డౌట్ వస్తుంది, చెప్పు. ఎందుకు వస్తుందమ్మా డౌట్? నేను ఎప్పుడు వినలేరా ఈ క్రోటన్ దానిలతో కుంకుమ తయారైతుందని నేను ఇంతవరకు వినలేరా? ఇంకా జనాలంతా అవాక్ అవుతారు, అందుకు చెప్తాను. అవాక్ కావాలనే కదా చెప్పేది. మళ్ళా ఎంత లాభాలు ఫ్రీగా ఉద్దరగా పెరగవా క్రోటాన్? ఉద్దరగా పెరుగుతాయి లేలే ప్రామిస్. పద్దు నిజం చెప్పు పద్దు, క్రోటన్తో కుంకుమ చేసినారా మీరు? నేను ఇంతవరకు వినలే, ఎవరు చెప్పలే వినలే అసలు. ఈ థాట్ ఎవరికే నీకే ఉన్నాయి లేలే తెలివితేటలు. క్రోటన్తో కుంకాలు తయారవుతాయంటే ఇంకా జనాలు ఎగబడి పంటలంతా దీనిలతోనే ఇవే పండిస్తారు జనాలు. ఎండబెట్టు కావాలంటే అవి ఎండబెట్టి ఈడుగుడు ఉన్నాయి కొన్ని పీకిస్తా. ఎండబెట్టి ఒకవేళ ముందరే తయారు చేయాలి, ముందరే ఎండబెట్టి కాకోకుంటే పొయ్యిలోకేసి కొంచెం వేయించు, పెనంలోకేసి రొంత వేయించినాక అవంతా డ్రై అవుతుంది. ఆ డ్రైనంతా పొడిగొట్టు, మొత్తం అంతా ఇట్లా పొడిగొట్టి తీసుకో. ఇట్లా తీసుకుంటే తల్ల వంకాయ మగమోడా నోరమూలే వంకాయ మగం నా కొడుక దీంతో ఎట్లా చేస్తారు కానీ చేతిలోకి వేసుకొని నలుపు ఎర్రగా గట్టిగా మినిమం ఫాస్ట్ గా అను. ఎంతైంది నా బంద్ అయింది అన్నం ఆడ చేతికి అంతా రెడ్డిగా వస్తుంది చూడు. అను గట్టిగాను అను గట్టిగా అట్లా చూడు రెడ్డిగా వస్తానులే. నా చెయ్యి రెడ్డది అంటే ఎవరులే కథలు చెప్తావాలే వంకాయ మగం నా కొడుకు వంకాయ మగమోడా క్రోటాన్తో వస్తాయి. వాళ్ళు అట్లా మళ్ళా ఏమండి ఈ తిక్క నా కొడుకు తిక్క సోగిలి నా కొడుకు చెప్పినవన్నీ మీరు చేసుకున్నారు చిక్కుబోకోడు. నేను నిజంగా అంటేనే వస్తుందేమో అనుకుంటావురా అనుకుంటావు అంటే క్రోటాన్ ఉంటుంది. సరేలే లేదు ఊరికెట్లా చెప్పినాము. ఓకే మళ్ళా పోతా అన్ని క్రోటాన్ పూలు ఏరుకొని పోయి ఎండబెట్టుకునేవు. నీ అంత పుచ్చుమగమని కాదు నేను. అప్పుడే ఏమనుకుంటుంది తెలుసా, వాడిని అమ్మ మనం అయిపోయా కదరా నమ్మన్నా. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఎందుకబ్బా అంత బాగా కుంకుమ అది అంత బాగుంది ఇది ఎట్లయితుంది. అవును నమ్మవు. బాయ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిచ్చి లైకులు కొట్టండి, పిచ్చ సబ్స్క్రైబర్లు చేసుకోండి, పిచ్చ షేర్ చేయండి. లైక్ ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్.